తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం కాగా అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. విశాఖపట్నంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ వర్గమూ ఈ పాలన పట్ల సంతృప్తిగా లేరని తేల్చి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సంపాదించుకున్న సంపద అంతా ఆవిరైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాటలు తప్ప ప్రభుత్వం నుంచి వేసిమెత్తు సాయం కూడా అన్నదాతలకు అందకపోగా రైతులను అత్యంత అసభ్యకరంగా హేళన చేస్తూ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడటంపై బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు. అప్పటికి ఆ కార్యక్రమం సీజన్ అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత చెట్టు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అనే పరిస్థితిలో వస్తుంది. చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో. అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసిన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి, అటు చంద్రబాబు నాయుడుకి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ. అప్పుడు పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంతా అయిపోయింది కదా సీజన్, ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తానని. మరి అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చామన్నారు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి? ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమెత్తు ప్రయోజనం కలగలే. అంతకుముందు మిర్చి రైతులు ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెట్టారు. ఏదో సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తా ఉన్నారు. 11,000 రూపాయలకో 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా, ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు ఈ ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో. కొన్ని పత్రికల్లో అయితే మంత్రులు వచ్చి 4 క్యాబినెట్ల మంత్రులు దోచుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం, ఆ మాటల్ని మరి పత్రికల్లో వేయడం, పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ ఇచ్చుకోవటం జరుగుతుంది. నేను చెప్తున్నాను క్లియర్ కట్గా, రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు. రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది. రాజుగారి తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం? అది పెద్ద దొంగ చెడు దొంగ అనుకుని మంత్రులు వేసుకుంటారు. అంతే. దీంట్లో ఈ కొత్త ఏముంది? ఇదేమి మనం చూస్తున్నాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని. దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించుకోవాల్సింది ఊరికి పత్రికలే. ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి నిజాయితీతో ఉన్నట్టు, కింద ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సరే, అది వాళ్ళ సబ్జెక్టు అయినప్పటికి కూడా ఒక ప్రతిపక్షంగా నేను ఆక్షేపిస్తున్నాను. అయ్యా, మీరు మీ పరిపాలన, మీ ఆలోచన విధానం, మీ పరిపాలన విధానం సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వరి స్వామివారి దేవాలయంలో పార్వతీ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణాల ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకంబరిగానే అవతరించిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట. ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షీదేవిగా అవతరించిందట. ఆ దేవి తన దేహం నుంచి శాకములను సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడం వల్లే శాకంబరిగా పూజలు అందుకుందట. అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢ మాసంలో శాకంబరిగా కొలుస్తారని చెబుతుంటారు.
అమలాపురంలోని శ్రీ వేప చెట్టు కనకదుర్గమ్మ అమ్మవారి ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళ తాళాల మధ్య దుర్గమ్మకి ఆషాఢం సారె సమర్పిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శతాబ్దాల చరిత్ర కలిగిన వేప చెట్టు దుర్గమ్మకి ఆదివారం ఆషాఢం సారె సమర్పించే కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పసుపు చీరలు ధరించి సారె కావిళ్లతో ఊరేగింపుగా మహిళలంతా స్థానిక చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరి వెళ్లారు. అనంతరం అక్కడ దర్శనం చేసుకుని ఊరి గ్రామదేవత శ్రీ సుబ్బాలమ్మ ఆలయంలో అమ్మవారికి మహిళలంతా చలివిడి పానకాలు, తీపి కావిడి సమర్పించారు. ముమ్మిడివరం గేట్, గణికమ్మ ఆలయం మీదుగా మేళ తాళాలతో ఊరేగింపు కొనసాగిస్తూ కాల్వ కొలను వీధిలోని శ్రీ వేప చెట్టు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి 4 కావిళ్లు, 6 బిందెల సారెతో పాటు ఆడబడుచులు తెచ్చిన పలు రకాల పండ్లు, మిఠాయిలు, చలివిడి పానకాలను ఆషాఢం సారెగా మహానివేదన చేసి అమ్మవారికి సమర్పించారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతన్ని రామ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ధ్వజం. పోలవరాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. కూటమి పాలన పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. రైతులను దండుపాళ్యం గ్యాంగ్ అనడం అత్యంత దుర్మార్గమని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.